ముఖ్యంగా ఈరోజు శుభదినంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీకి 10 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ద్వారా గ్రాంట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అటువంటి ఆ గ్రాంట్కు గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, విప్ గారు మరియు ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు, సమన్వయం కొరకు మా యొక్క ఇన్ఛార్జి అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారి కృషి ద్వారా ఈ 10 కోట్ల రూపాయలు కాన్ఫరెన్స్కి తెప్పించడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 2 కోట్ల రూపాయలు సిరిసిల్ల పట్టణానికి వివిధ అభివృద్ధి పనుల నిమిత్తము కేటాయించడం జరిగింది. పలు వార్డుల్లో చిన్న చిన్న సమస్యలు వాటన్నిటికి పరిష్కరించుటకు వివిధ వార్డులకు అవసరమైనటువంటి కొన్ని నిధులు కేటాయిస్తూ, అలాగే ఒక ఉదాహరణకు గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైనటువంటి గవర్నమెంట్ బాలికల పాఠశాలలో కూడా వారికి కనీస బోర్ వసతి కూడా లేనటువంటి పరిస్థితులలో వారు కోరిన వెంటనే అక్కడ వారికి ఒక చిన్న వంటశాలకు షెడ్ నిర్మాణానికి కూడా అందులో నుండి కొంత నిధులు కేటాయించడం జరిగింది. ఇటు అభివృద్ధి పనులు గురించి నిధులు కేటాయించినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మా విప్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారికి, మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారి యొక్క కృషికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.